Audio Jungle. అసలు పడుకో నిద్ర వస్తుంది మళ్ళీ చల్లగా ఉండే నిద్ర రాదా రిమోట్ ఉందే రిమోట్ ఉందే రిమోట్ ఉంది ఈడుంది లేదు పడుకో పడిందేడా కీస్ నువ్వు వద్దా నువ్వు ఏమే నువ్వు అనుకోనికోకుండా వాళ్ళు క్రికెట్ వచ్చినారులే పోతాను ఆడుకోపో ఏంద్రా ఇవి ఏంది ఇవి ఏంటిది ఇది రేగిందనుకో ఏం నవ్వులా ఏమన్నా కాళ్ళకి సలీకే ఏంది ఇది బంగపక్క నీకే ఏంది ఇది బంగపక్క నీకే కానీ ఏంది ఇది ఎవరు అది ఆ కాలు చూపి ఈ కాలు ఏదిరా ఇది ఏ గుట్టమ్మ నువ్వేమన్నా కాళ్ళ నొప్పులకు పెట్టినారా కొత్తగా కాళ్ళ నొప్పులకు పెట్టినారా కొత్తగా నువ్వు పెట్టుకున్నావేమో నాదేమన్నా నువ్వు ఇవే నువ్వేదో పెట్టుకున్నావు ఏంది బా ప్రొఫెషనల్ ఏంది ఇది లేడీస్ జుట్టు బీక్కొని ఏం చేద్దాం రా డబ్బా ఎడగొనుకొని వస్తున్నావు నువ్వు ఏంది ఇది ఎప్పటి నుంచో డౌట్ ఉండే క్లారిటీ అయింది తీసుకో కాళ్ళకి చేతులు తీసి ఫస్ట్ మీసాలు కట్ట రాకుండా పసుపు పూసుకొని పోతుంది స్నానం అసలు దీని గురించే తెలియదు నాకే తెలియనప్పుడు ఇది ఎట్లా వచ్చింది ఈడ ఇది పూసుకొని ఈ కాలికి పసుపు కూడా పట్టించుకుంటావా పండుకునేటప్పుడు నువ్వు పూసుకుంటున్నావు నువ్వు బాగా ప్రశాంతంగా ఉండి నువ్వు చేసినప్పుడు ఏంది స్టైల్ గా అతికించుకున్నాడేమో అనుకుంటా నేను ఇప్పుడు చూసి ఏంది ఇది ఈ బాక్స్ దొరికితే కానీ నాకు తెలియదు ఇది ఏంది ఇది ఏదో నాకేం తెలుసు నాకే మంది కాదు ఎందుకు పడతాను ఎవడు పడినాడు ఎప్పుడు నాకేం మరపట్టింది అది నాకు అసలు తెలుసు ఐక్యమేమో ఏమన్నా నువ్వు అందుకేనా పసుపు తీసే ఇదంతా మీసాలు తీపియడం ఈ మధ్య గడ్డం తీపియడము లక్షణాలన్నీ బయటకు వస్తున్నాయి లక్షణాలన్నీ కాదు ఇట్లాంటివన్నీ తీసుకుంటాడు నావి కాదని చెప్తాడా నేను వచ్చిన ఈ రూమ్ లోకి ఇంకా ఎన్నున్నాయి చూద్దాం ఎన్ని వాడినావు ఈ పెర్ర కూసుకే రెండు సరిపోతుంది ఆటకొచ్చినాము ఏం మర్యాదలు తీస్తాను నువ్వు మనిషా నువ్వు లేకపోతే ఏందనుకుంటావు నువ్వు మనిషి ఏమన్నా సైతాన్ ఏమన్నా నువ్వేమన్నా అర్థమైతుంది ఏం చేస్తాను అర్థమైతుందేమన్నా పండుకోని ఈడోటి ఏదో క్రికెట్ ఫుట్బాల్ ఏదో స్టైల్ గేమ్ అనుకుంటే అది కూడా మ్యాచింగ్ తీసుకున్నావే చెల్లికి తగ్గట్టు అది నీవన్నీ టీ షర్ట్ చెల్లి తగ్గట్టు అనుకున్నాను పెట్టినా ఏందో నొప్పించిందనే ఏదో నొప్పించింది
మళ్ళా నువ్వు ఏంది నొప్పించింది? ఏంది నొప్పించింది? నేను బీగాలు ఎతికేకి వచ్చిన వచ్చినావు, ఇక పెట్టేకొచ్చావు నువ్వు. కార్గీసే కొద్దిగా ఏందో ఇట్లా స్టైల్ గా ఏమన్నా పెట్టుకున్నాడేమో, రన్నింగ్ ఇట్లా ఏమన్నా అథ్లెటిక్స్ గా పోతాడో అనుకోండి. కానీ అథ్లెటిక్స్ కాకుండా అక్కైట్ అయిపోతానో నాకేం తెలుసు. ఏమవి పోనీ డబ్బై బయట ఎందుకు పెట్టావు? ఉన్నారా? నీకున్న బాక్స్ బయట పెట్టావు. ఒకవేళ ఇది ఒకటి ఏదైనా ఉన్నా కూడా మేనేజ్ చేస్తా అంటే ఎత్తి పెట్టుకుంటానావా? ఎత్తి పెడతానా? ఎవరు నువ్వు పెట్టుకున్నావు? ఎవరు వాడేదే ఉండదు. అదేమి నాయనా స్వామి, ఏం జరుగుతుందో ఏం కథో. నువ్వు ఏదైనా కూర్చో చెప్తా. మంచి మా కూర్చో. దాని గురించి ఏం కానీ ఇత్తి ఎవరైనా వస్తే బాగుండదు. కూర్చో చెప్తా. పూసినంత మాత్రం నీ లెక్క నేను అది అయిపోను. కూర్చో. అప్పుడే నువ్వు పూయడం కూడా ఇట్లా అంటారు తేడాగా. అర్థమైందా? ఎవరైనా పూస్తే ఇట్లా పూస్తాడు. నువ్వు ఇట్లా అంటావు. నీవన్నీ అప్పుడే లక్షణాలు ఇవైనా నాకు అర్థమైంది. నేను ఊర్లో లేనప్పుడు ఏం జరిగింది? ఎందుకు ఇట్లా అయిపోయినావు? నువ్వు ఎందుకు జుట్టు బీకేసుకుంటానో, మీసాలు తీపిచ్చేసినావు, గడ్డం తీపిచ్చేసినావు? ఏం జరుగుతుంది? ఏమి లేదు కాబట్టి ఇట్లా అయిపోయినావా? ఏం లేదన్నప్పుడు నేను టాబ్లెట్ లో డాక్టర్ దగ్గర కన్సల్ట్ కావడం ఇవి చేస్తాను. నువ్వు ఓన్ డెసిషన్స్ తీసుకొని ఈ ప్రాంతం చెడగొట్టాలని చూస్తానవా నువ్వు? అంటే నీ అందచందాలు చూపిల్లనే ఇప్పుడు ఆ కాళ్ళకి తొడలకి అంతా పీక్కొని ఇప్పుడు అవన్నీ యూజ్ చేసుకొని బయటికి పోలే. ఏం వ్యాపారం? చెప్పు. ఏ వ్యాపారం? నువ్వు ఏదైనా నువ్వు ఏదైనా ఎందుకు కత్తుకుంటాను? నువ్వు ఇట్లా తీసుకో ఇట్లా గుండెకి. ఎందుకు ఇట్లయితానా? ఇది మగోని లక్షణం. ఆడ లేవు, ఆడలేకపోతే లేవే గడ్డం. అది కొన్ని లక్షణాలు మగ లక్షణాలు ఉంటే సరిపోవు. మొత్తం ఉండల్లా 105% ఉన్నాయి మగ లక్షణాలు. మిగతా 95 ఏమైనాయి? ఇద్దరు ఇట్లయినాయి. ఎట్లయినా నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు అతికించాలి. అది అర్థమైందా? నువ్వు లేను అని పెట్టేది అర్థమైందా? నేను కార్కీసం వచ్చినాను. నువ్వు అప్పుడే చల్లగుంది అన్నప్పుడే నీ వాయిసే నాకు తేడా కొట్టా. చల్లగా ఉందని నాకు వస్తుందనా అని చెప్పిన. నిద్ర వస్తుంది. ఇప్పుడు నిద్రపోయి ఎప్పుడు మేలుకోవాలని నువ్వు? ఎప్పుడన్నా నిద్రపోతాను మేలు. ఇప్పుడు నిద్రపోయి ఎప్పుడు మేలుకోవాలని? రాత్రి మేలుకోవాలనే? ఎవడు మేలుకుంటానా? ఎందుకు? ఇప్పుడు నిద్రపోయి నిద్ర వస్తుంది, బాగా నిద్ర వస్తుంది అంటే నిన్న రాత్రి నిద్ర లేదని కదా? అంటే నిన్న రాత్రి నిద్ర లేదని కదా? ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది అంటే రాత్రి నిద్ర లేదు. రాత్రి ఏం చేసినా? రాత్రి ఏం చేసినా నేను? అదే ఏం చేయనప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంత నిద్ర? సరే ఓ పని చేద్దాము. పసుపు ఎన్ని కేజీలు తెప్పిల్లా పూసుకుని? పసుపు ఎన్ని కేజీలు తెప్పిల్లా పూసుకుని? నువ్వు అందరు చెప్పేస్తా. నేను 10 కేజీలు ఏంటి చేసుకుంటావు? ఎన్ని కేజీలు తెప్పిల్లన్నా నీ మనసులో 10 కేజీలు మూట కాల్లా సైలెంట్ గా స్నానం చేసినప్పుడు పూసుకో. ఎవరైనా డౌట్ గా చూసినానుకో తెలిసిపోయిందా అను. ఓకేనా? కాంచన సినిమా ఇదేమన్నా గించనా అర్థమైందా? గిడ్డి గించనా అని గించుతా ఇట్లా అర్థమైందా? అవన్నీ కానీ ఇప్పుడు నీకు ఆ బాక్స్ ఇవన్నీ ఏడ దొరికినాయి? యానా కొడుకు నిన్ను పెట్టుకున్నాడు, యానా కొడుకు నీకు అలవాట్లు నేర్పించినాడు అవి చెప్పు నాకు ఫస్ట్. ఇదేమన్నా మొగోనే పెట్టుకోనికి అర్థమైందా? మొగోడు కాదనే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి అడుగుతాను ఎవరిచ్చినాడు. మొగోడు కాదనే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి అడుగుతాను ఎవరిచ్చినాడు. అర్థం కాదు అట్లా కాదంటాడు. అది ఏం వస్తుంది? ఇప్పుడు జుట్టు ఎక్కువ ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు క్యాట్ వాక్ చేయాలా? ఎవడు క్యాట్ వాక్ చేస్తాను? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు వేస్తానని ఏమన్నా నీకెవరయ్యా? నువ్వు వేసుకుంటున్నావేమో, నీకు అలవాట్లున్నాయేమో. అద్దో అది లేదే. ఏంది? వాళ్ళకి చేతికి కూడా లేవు. చేతికానికి లేవు. మళ్ళా అట్లుంటా. మళ్ళా వచ్చేటప్పుడు నీకు ఎవరో పరిచయమైనారు బస్సులో.
గల్లీజాడు ఊరినోడు అట్లా మాట్లాడదు. నువ్వు మాట్లాడే అట్లా మాట్లాడే ఇప్పుడు చేసిన దానికి ఎట్లా వస్తుంది నాకు? ఏమొస్తుంది నీకు? ఏం ముద్దు పెట్టానేమన్నా? ఇవి ఎవరు తెచ్చినారో ఇంటికి అడుగుదాం, అందరినీ పిలిచి అడుగుదాంపా. ఎవరు తెచ్చేది ఉండదు, ఇవి ఎవరు యూజ్ చేయరు నాకు తెలుసు. ఇవి పంచాయతీలే ఉండవు, ఇవి నువ్వు తెచ్చుకున్నావు నాకు క్లియర్ గా తెలిసింది. మర్యాద ఉంది. ఎవరికి మానం మర్యాద? నీకే. ఇవి దీనితో మానం మర్యాద వస్తాయా? ఈ గుడ్డ ఈడోడు అతికించుకో, ఇట్లా చెంపలకు 2 అతికించుకో, ఆడపోయి బస్ స్టాండ్ కాడ ఇట్లా పీకించుకో, సరిపోతుంది. వేసుకో, ఇడు వేసుకొని తీసుకో. సరే నాకేడు చెప్తాడు, నువ్వు చాలా మన ఊర్లో ఉన్నట్లు కాదు, ఈడ చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా మర్యాదలు లేకుండా బతికేది నేర్చుకో. ఈ అలవాట్లను నేర్చుకొని చిల్లరదారులు బట్టి నీకోసం మళ్ళీ 10 మంది మొగోళ్ళు రావడము, 20 మంది మొగోళ్ళు రావడము, ఈడ బయట నుంచి ఎక్కించకపోవడం, ఇవేమన్నా తెలిసిందనుకో నాకు, ఇది ఇంతటితో ఆపేసుకో. అర్థమైందా? పసుపు వ్యవహారాలు ఏడు చేయొద్దు. నువ్వేమి పుష్పగా టైప్ చేయాలనుకుంటున్నావా లేదా పసుప టైప్ అవుతాను అనుకుంటున్నావా? నువ్వు అన్ని అనుకుంటున్నావా? నువ్వు చేస్తావు కాబట్టి అనుకుంటున్నావు. ఏంది నువ్వు అంతా ఎంత నీ బుద్ధి చూడట్లా అంతా వాళ్ళు వచ్చినారంటే నేను బయట చెప్పేసి ఉంటుంది. నువ్వు అట్లా చెప్పకూడదు నాకు కొన్ని విషయాలు. చెప్పను, నేను దాచుకుంటాను, చెప్పను ఈ విషయాలు బయట. నేను చెప్పను, నేను టెన్షన్ పడద్దు, మార్పు చెందు. ఏం మార్పు చెందాలి? నువ్వెవరికి చెప్పొద్దండి, చెప్పను, మార్పు అట్లాంటి కాదు. అట్లాంటివి అయినా కూడా పర్లేదులే, నేను ఎవరికి చెప్పను. అట్లాంటివి అయినా కూడా పర్లేదులే, నేను ఎవరికి చెప్పను. ఓపెన్ అవుతాండి ఈ పక్క కట్టబడుకుంటాను ఇట్లా గడ్డం పెట్టుకొని పిల్లి గడ్డం. నువ్వు అట్లే అనుకుంటున్నావేమో. నువ్వైతే అనుష్కనేలే ఇట్లే వాడలే పడు, బయట చైనేసి కట్టేస్తా, కట్టి పుల్లలు ఎరుకుంది. మళ్ళీ ఎవరితో కాదు, నీకే కట్టేది. నేనాడ అనుష్క టైప్ కాదు, అర్థమైందా? ఏంద్రా ఇట్లయిపోతున్నావు? నీలో ఎంత మార్పు తెప్పిద్దాము, ఎంత మంచి చేంజ్ చేద్దాం అనుకుంటే నువ్వు చాలా చేంజ్ అయిపోతున్నావు. నేను చేంజ్ కాలేదు. అసలు టైస్ తోడలు చూపించుకుంటా, తిరుక్కుంటా, మర్యాద వేసుకోవచ్చు. నువ్వు పండుకుని ఇవన్నీ అతికించుకొని నువ్వు అతికించావు. నీ ఫ్రెండ్ అతికించినాడని ఇవ్వడం కొత్త పరిచయమైనవాడు ఎందుకు వచ్చి వాకిలేసుకో. ఓ అమ్మ ఇదైతే క్రికెట్ ఆడేపోదామంటే ఇది గుర్తొస్తుంది నాకు. నేను ఆడందరికి చెప్పాల్సి వస్తుంది. నువ్వు అన్ని అంటిద్దు, నువ్వు అన్ని నువ్వు చేయలేదో, నువ్వేం చూడలేదనుకోని గమ్మంలో. ఓహో, అంటే నా నోరు నొక్కేసుకోవాలా? నేను చూసింది మర్చిపోవాలా? ఈ కుటుంబం కూడా ఊరిని లేచిపో, ఊరిని అన్ని చేయొద్దు. బా అబ్బా బంక బంక సాఫ్ట్ నువ్వు స్మూత్ అయిపోయినావు కదా ఈ మధ్య నువ్వు. వస్తున్నాయి ఇంకా నెయిల్ పాలిష్ కూడా పెట్టుకో ఆ గోర్లకి. అదోటి తక్కువ నెయిల్ పాలిష్ కూడా పెట్టుకో, ఈ ఏళ్ళకి పెట్టుకొని ఆ హీల్స్ చెప్పులు తీసుకో. ఎటు గిడ్డిగా ఉన్నావు కాబట్టి హీల్స్ వేసినా కూడా లుక్ ఉంటది. బాగా ఈ హైట్ హీల్స్ వేసుకొని ఇప్పుడు తిప్పుకుంటా పోతాండు. ఇంకా రోడ్లలో పోతా అంటే అందరూ ఎవరు తింగులాడి వచ్చింది అనుకుంటారు. ఏమి మా దర్శనానికి అందరు ప్రసాదించిపో. ఆ రోడ్ తిప్పుకుంటా పో. ఇంకా పర్సు కూడా ఈ సైడ్కి. ఇంకా ఓయమ్మో నాకు తలుచుకుంటానే ఈ కాలనీ ఏమైపోతుంది అని భయం అవుతుంది. నాకు రేగింది అనుకో, నేను మంచి బూతులు వస్తాను. నీకు అవే వస్తాయి, నీకు అంతమించి ఏమొస్తాయి? ఇంకా నేను ఊరినే ఉండు నా నిమేష్, నేను మగాన్ని అన్నప్పుడు మగాన్ని నువ్వు అన్ని డాక్టర్ పిలిపించి ఆడ బయట అంబులెన్స్ పెట్టించి చెకింగ్ చేపిస్తాను. నాకు రేగిందనుకో, యాక్టింగ్ చేస్తున్నాడు. డాక్టర్ అంబులెన్స్ మొత్తం జనాలు గుమ్ము గుడిగట్ట చెకింగ్ జరుగుతుంది. ఏం చెకింగ్ చేస్తుంది? నుడిసు మడతాను ఇడిసు పోతే మళ్ళా నాకు రేగిందనుకో, నాకు మళ్ళా అంటే నువ్వు మగవాళ్ళ ప్రూవ్ చేసుకోవడానికి బలవంతంగా నువ్వు నా ఎత్తి కొట్టడము ఏదో పెద్ద పవర్ఫుల్ అన్నట్లు చేస్తాను. నువ్వు ఏంది లేని మరి ఉన్నవే కదా. నాకు రేగిందనుకో, గిడ్డి రాజా అనుకుంటే జుట్టు రాజా కూడా ఏందర్సద్దు. ఇవి కూడా తీపిచ్చే, కనుబొమ్మలు కూడా తీపిచ్చే, కమ్మలు వేసుకో. కమ్మలు ఇలా మంచి సెట్ మ్యాచింగ్. వచ్చి చూస్తారు నన్ను. ఎవరు చూస్తారు? మళ్ళీ నువ్వు అంత లేని అంటిస్తున్నావు. ఇవి నీ సాయంత్రం పని ఉంటుంది అవసరం అయితే
ఎత్తి పెట్టుకుంటున్నావా? ఎత్తి పెట్టుకోద్దుబడు దాంట్లోకి పెట్టి. ఎత్తి పెట్టుకుంటున్నావా? ఎత్తి పెట్టుకోద్దుబడు దాంట్లోకి పెట్టి. ఈ పొద్దు గొబ్బులు చెప్తా. ఎవరు నన్ను గబ్బులు చెప్తావా? నిన్నేంటి గొబ్బులు చెప్తా? మళ్ళీ ఏదో గబ్బులు చెప్తా అట్లా నీ మాత్రం ఏమైతే కాదు. నేను నా మాదిరి కాదు, ఏ మొగుడు మాదిరి కాదు, వేరే. అదే నేను చెప్తాను స్టార్టింగ్ నుంచి. ఎవరు మేము కూడా అర్థమైందా? ఇంకా అర్థం అయ్యేది ఉందిలే, చాలా అర్థమవుతుంది. ఇంకా ఏమేం చేస్తున్నాడు? బట్టలు కూడా ఏమైనా ఆడోళ్ళు ఆర్డర్ ఇచ్చినావా? ఎవడు ఆర్డర్ చేస్తాడు? ఏం మెంటారా నీకేమైనా? మార్పు చెందుతావు కదా నువ్వు. చెందలే, నైటీ ఎప్పటికి ఇట్లా ఉంటా. ఓ పెద్ద నైటీ తీసుకొని 3 జతలు కుట్టించుకో, సన్న నైటీలు అయితే. ఆ నైటీలు వేసుకొని ఇంక వీళ్ళ మీద తిరుగు సాయంత్రం పూట్ల. అక్కయ్య ఏం చేసినారు ఈ రోజు మీరు? అక్కయ్య మామ తిన్నారా? అక్కయ్య మామ తిన్నారా? అక్కయ్య బావ తిన్నాడా అనుకుంటే రోడ్ల మీద రోడ్ల మీద వాళ్ళు వేరే, నేను వేరే. నువ్వేం వాళ్ళు వేరే ఎందుకు అవుతారు? అసలు అర్జుడు నీ బుద్ధి ఏమన్నా? ఏ బుద్ధితో విడిచిపెట్టు, నీ మనిషి రూపమే మారిపోయింది కదా నీదే. శనగిత్తనాలు చట్నీ వేసినారా ఈరోజు? శనగిత్తనాలు చట్నీ వేసినారా ఈరోజు బావకి అను. పో రోడ్లోకి పోయి పోనీ ఎవరు తెస్తారు పిలిపి చెప్తా. ఇక ఎవరు తెచ్చారు కంట. సరే పో కానీ పోపా నాయన. నేనేదో బయటికి పోతాను. కార్కి సైడ్ ఉన్నాయి.